అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం పిలుపు అనే మాటను జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17, 18, 19 వచనాలు కలిపి ఉన్నాయి, చదువుకుందాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పిలుపు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఆయన మనల్ని అనేక కారణాల రీత్యా మనల్ని పిలిచాడు. ఆయన ఊరికే పిలిచి వదిలిపెట్టే దేవుడు కాదు. ఈ లోకంలో మనం కూడా అనేక పిలుపులకి పిలువబడుతూ ఉంటాం. మనం కూడా అనేక పిలుపులు పిలుస్తూ ఉంటాం. మన వ్యక్తిగత కారణాలు, కుటుంబంలో జరుగుతున్న కార్యాలు, సంఘంలో జరుగుతున్న కారణాలు ఏదైనప్పటికీ, అవకాశాలు, సందర్భాలు ఏదైనా మనము పిలువబడతాము, మనం పిలుస్తాం. దేవుడు కూడా ఆయన మనల్ని పిలిచాడు. ఆయన తన అనాది సంకల్పములో ఆయన నిర్ణయం చొప్పున ఆయన మనల్ని పిలిచాడు. దేవుడు అనేక మందిని అనేక రకాలుగా దేవుడు పిలుచుకున్నాడు. కొంతమందిని పాటల ద్వారా, వాక్యము ద్వారా, సాక్ష్యము ద్వారా, లేఖన భాగములు చదువుట ద్వారా, సువార్త ప్రకటించడం ద్వారా రకరకాలుగా పిలువబడ్డాం. ఏ రీతిగా పిలువబడ్డా దేవుడు ఒక సంకల్పం ప్రకారం, ఒక ఉద్దేశం ప్రకారం, కొన్ని కారణాల రీత్యా ఆయన మనల్ని పిలిచిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మిమ్మును పిలిచిన పిలుపు, మనల్ని పిలిచిన పిలుపు ఏంది అంటే, మనోనేత్రములు వెలిగింపబడేటట్లుగా ఆయన మనల్ని పిలిచాడు. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మన మనోనేత్రములు ఒకప్పుడు మూసుకొని పోయి ఉన్నాయి. ఎవరు నిజమైన దేవుడు, ఏది యథార్థమైన మార్గము, ఏది సత్య మార్గము, ఏది క్రమమైన మార్గము, ఏది పరిశుద్ధ మార్గము, మన పాపములు విడిచిపెట్టగల విమోచకుడు ఎవరో, మనం వెళ్ళవలసిన పరిశుద్ధమైన మార్గం ఏదో మనము తెలియక మన మనోనేత్రములు గుడ్డితనముగా ఉండి, మన మనోనేత్రములు మూసుకొని పోయి ఉంటుండగా ఆయన ఒకానొక దినమున మన మనోనేత్రములను వెలిగింపబడేటట్లుగా చేశాడు. ఆయన మనల్ని పిలిచాడు. ఆ పిలుపులో నిరీక్షణ ఎలాంటిదో ఆయన మనకి తెలియజేశాడు. కాబట్టి మనం పిలువబడిన జనాంగములో మనము చేర్చబడ్డాం. ప్రియులారా, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన పిలిచిన పిలుపులో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో. కొన్ని మాటలు చాలా గంభీరమైన మాటలు. మహిమైశ్వర్యం ఎట్టిదో, బలాతిశయము, మహాత్యం ఎట్టిదో అనే మాటని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన మనల్ని పిలిచాడు. నిరీక్షణ ఎట్టిదో, మహిమైశ్వర్యం ఎట్టిదో, బలాతిశయం ఎట్టిదో, మహాత్యం ఎట్టిదో మనము తెలుసుకోవాలని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు. బలాతిశయమును బట్టి విశ్వసించియందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. ఏం తెలుసుకొనాలి? అక్కడ 4 మాటలు ఎట్టిదో అనే మాటను చూస్తూ ఉన్నాం. మొదటిది నిరీక్షణ ఎట్టిదో, రెండోది మహిమైశ్వర్యం ఎట్టిదో, మూడవది మహాత్యం ఎట్టిదో, నాలుగోది ఆయన బలాతిశయం ఎట్టిదో, ఐదోది ఆయన శక్తి ఎట్టిదో మనం తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానము ప్రత్యక్షతయను గల మనసు అనుగ్రహించినట్లు నేను ప్రార్థన చేస్తున్నానని
గ్రంథకర్త అయిన అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాస్తున్నట్లుగా చదివినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మన మనోనేత్రములను వెలిగించి ఆయన మనల్ని పిలిచిన పిలుపు యొక్క ఉద్దేశమును మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. ఎందుకు మనల్ని పిలిచాడంటే ఆయన నిరీక్షణ ఎట్టుదో మనం తెలుసుకొనాలి, ఆయన మహిమైశ్వర్యం ఎట్టుదో మనం తెలుసుకోవాలి, ఆయన బలాతిశయం ఎట్టుదో మనం తెలుసుకోవాలి, ఆయన శక్తి ఎట్లాంటిదో మనం తెలుసుకోవాలి, ఆయన మహాత్యం ఎట్లాంటిదో మనం తెలుసుకోవాలి. అందును బట్టి ఆయన మనల్ని పిలిచాడు. ఆ పిలుపు యోగ్యులమై, ఆ పిలుపు ఒబేదులై మనం పిలువబడిన జనాంగంలో ఉన్నందుకు మనం కూడా ఆయన యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన మహాత్యం ఎట్టుదో, ఆయన శక్తి ఎలాంటిదో, ఆయన నిరీక్షణ ఎలాంటిదో మనం తెలుసుకొని ఆయన బాటలో మనం ప్రయాణించుట ద్వారా ఆయన మనం మహింపరిచే స్థితిలో మనం ఉండగలం. ఆ విధంగా మనం చేసి ఆ పిలుపు యొక్క నిరీక్షణను, ఆ పిలుపు యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించేటట్లుగా మన మనోనేత్రములను వెలిగింపబడేటట్లుగా చేసిన ఆ పిలుపును జ్ఞాపకం చేసుకొని ఉదయకాలం ముందు మనం దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం. వందనములైనా మీరు పిలిచిన పిలుపు ఎట్టిదో మాకు జ్ఞాపకం చేసుకొని మా మనోనేత్రములు తెరువబడినందున మేము తెలుసుకునే స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం వందనములు. అలాంటి జ్ఞానాన్ని మీరు మాకు దయచేసినందుకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.